నమస్కారం సుందరామిరెడ్డి గారు. నమస్తే సార్. ఇండియాలో ఇండిపెండెంట్ రాకముందు నుంచి టిల్ టుడే సార్ ఓకే. సర్వే అవుతున్నటువంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకు అని అంటే ఓల్డ్ కంపెనీస్లో ఇప్పుడు చాలామంది ఒక క్యాలిక్యులేషన్ తోటి ఎక్కడైనా దాన్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి హిస్టరీ ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా అయినా సరే ఓ బిజినెస్ మోటివేషన్ పాయింట్లో నుంచి అయినా సరే అంటే అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ ముందు నుంచే ఉందండి. వాళ్ళు వచ్చింది షిప్పుల్లో కాబట్టి అప్పటికే ఇండస్ట్రియలైజేషన్ ఉంది. అందుకని ఇండియాలో కూడా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచే ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే మన దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంతకుముందు కుటీర పరిశ్రమ ఉండేది, బట్ అఫీషియల్ రికార్డ్స్ పెద్దగా ఉండేవి కావు. బట్ స్వతంత్రం రాకముందే చాలా ఉన్నాయి. కొన్ని గ్రూప్స్ అయితే పర్టికులర్గా వాడియా గ్రూప్, బ్రిటానియా ఉంది కదా, వాళ్ళది వాడియా గ్రూప్. వాళ్ళది 1736 అంటే ఎస్టాబ్లిష్ అయింది. అది ఎస్పీ గ్రూప్ కింద ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కూడా చాలా షిప్లు వీళ్ళే తయారు చేశారు. ఓకే. వాడియా గ్రూప్ వాళ్ళు. అది 1736 అండి. 1736. అంటే రెండోది ప్రోబ్ కంపెనీ అండి. ఇది 1767 నుంచి ఉంది ప్రోబ్ కంపెనీ. తర్వాత ఏడి ప్యారీ, సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడింగ్ కంపెనీ అనమాట. 1788 నుంచి ఉందండి. ఇది మురగప్ప వాళ్ళది. మురగప్ప గ్రూప్ అంటే చాలా పాపులర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ సంబంధించి వాళ్ళది అనమాట. 1788 నుంచి ఉంది ఇది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒకప్పుడు దీన్ని బ్యాంక్ ఆఫ్ కలకత్తా అనేవాళ్ళు మొదట్లో. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఎన్నో రీజనల్ బ్యాంక్ని మెర్జ్ చేసుకుంటే ఇండియాలోనే నెంబర్ 1 గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్. అది బిగిన్ అయింది 1806 అండి. 1806 ఉంది, అప్పటి నుంచి ఉంది. తర్వాత బిఎస్ అండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఏషియాలోనే ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. మనం చైనానో లేదా జపాన్ అనుకుంటాం, కాదు. ఏషియాలో బీన్ అయింది ఫస్ట్ ఇండియాలో అండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అది 1875లో బీన్ అయింది. ఓకే. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ బీన్ అయిన తర్వాత వితిన్ 3 ఇయర్స్కే ఇండియాలో కూడా బిగిన్ చేశారు. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎప్పటి నుంచి ఊహించుకోండి, 1875. మీరు చెప్పేందుకు టాటా వాళ్ళు, టాటా వాళ్ళ గ్రూప్ 1868 నుంచి ఉందండి టాటా వాళ్ళు. అండ్ గోద్రేజ్ అండ్ 1897 నుంచి ఉంది గోద్రేజ్. ఐటీసీ 1910 నుంచి ఉందండి ఐటీసీ గ్రూప్. కాబట్టి పెద్ద పెద్ద గ్రూప్స్ అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అప్పటి నుంచి. కాకపోతే వాళ్ళు అప్పుడు ఐటీ ఇవన్నీ లేవు కదా, వాళ్ళ కొన్ని కంపెనీస్ అయితే లేటెస్ట్ వాటికి చాలా వాటికి అంటండి. ఎగ్జాంపుల్ టాటా వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చర్ ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అదే. ప్రైవేట్ కంపెనీ కాకపోతే టాటా ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నారు వాళ్ళు, అన్నింటిలో ఉన్నారు అనుకోండి వాళ్ళు. అంటే అప్పటి నుంచి అప్పుడు సొసైటీకి అవసరమైన ప్రొడక్ట్ తయారు చేశారు, ఇప్పుడు సొసైటీకి అవసరమైన ప్రొడక్ట్ కూడా తయారు చేస్తున్నారు. అవును సార్. అంటే దాని మీద ఏంటంటే మంచి గ్రూప్ అంటే నిరంతరం కన్జ్యూమర్ తగ్గట్టు కొత్త ప్రొడక్ట్ తయారు క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ ఇన్నోవేషన్. బట్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి స్టిల్కి ట్రేడ్ అయ్యే కంపెనీస్ అంటే మాత్రం, లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతా ఉన్న కంపెనీస్ మాత్రం అంటే ప్రోబ్ కంపెనీ అది ట్రేడ్ అవుతూనే ఉంది ఇప్పుడు కూడా. అండ్ ఈఐడి ప్యారీ అండ్ ఎస్బీఐ అండ్ పిఎన్ జ్యువెలరీస్ అండి. అది 1832లో ఉంది, 1832 నుంచి ఉంది అది పిఎన్ జ్యువెలరీస్. అండ్ గ్రీవీస్ కాటన్ అండ్ బాంబే బర్మా, బిఎస్సి, బాంబే డైయింగ్, డాబర్ ఇండియా అండ్ ముత్తూట్ ఫైనాన్స్. ఇది 1887 నుంచి అండి. 1887 ఇప్పుడు స్టాక్ మార్కెట్ స్టిల్ రన్ అవుతూనే ఉంది. అయితే ఇందులో కొన్ని లక్షల కోట్లు దాటి వెళ్ళిపోయిందండి. ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉందనుకోండి, అది 9.5 lakh crore కంపెనీ. బట్ అదే టైంలో మనం చూసాం అనుకోండి, ప్రోబ్ కంపెనీ జస్ట్ 372 కోట్లు ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే. అంటే కొన్ని అయితే మోడర్న్ బిజినెస్ కంటే ఫుల్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కొన్ని అయితే వాళ్ళు ఎక్కడ బిగిన్ చేశారో అక్కడే ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఇంత వెల్త్ క్రియేట్ చేసిద్ది అని చెప్పేసి మనం ప్రూవ్ చేయలేము. కొన్ని ఓల్డీ గోల్డ్ లాగా ఉన్నాయి, కొన్ని ఓల్డ్ అని జీరో అయిపోతా పోతున్నాయి. కాబట్టి ఇందులో ద బిగ్గెస్ట్ వెల్త్ క్రియేషన్ అంటే ఖచ్చితంగా ఎస్బీఐ అండి. ఆల్మోస్ట్ 9.5 lakh crore టాప్లో ఉంది. తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ 1.2 lakh crore ఉంది ఇవాళ రోజున. నెక్స్ట్ బిఎస్సి 1.5 lakh crore నడుస్తుంది ప్రస్తుతానికి. సో ఇవన్నీ బాగానే రన్ అవుతున్నాయండి. అప్పుడు కాకపోతే అది వచ్చినప్పటి నుంచి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వలేదు, మధ్యలో లిస్ట్ అయినవి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకోండి, వాళ్ళు ఫస్ట్ బీయింగ్ చేసింది 1806, కానీ ఫస్ట్ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది అది 1997లోనే. బిఫోర్ దట్ ఏం లిస్ట్ అవ్వాల. కాబట్టి లిస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ స్టిల్ రన్ అవుతుంది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అంటే ఈ టాప్ 10 మనం చెప్పుకోవచ్చు. అంటే గ్రూప్స్ అయితే వాడియా గ్రూప్ ఉంది, టాటా గ్రూప్ ఉంది, గోద్రేజ్ ఉన్నారు. వాళ్ళందరూ పార్సీ కమ్యూనిటీ చాలా పెద్దది యాక్చువల్ గుజరాత్. అవునవునండి. వాళ్ళు ఆల్మోస్ట్ 200 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అట్లా కూడా. ఇప్పటికీ ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎథికల్ గ్రూప్స్ అంటే టాటా, బిర్లా వాళ్ళది, గోద్రేజ్ వాళ్ళది, అండ్ వాడియా గ్రూప్ ఒకటి, మురగప్ప ఒకటి, ఇవన్నీ చాలా పాపులర్. అండ్ గోద్రేజ్ అండ్ బజాజ్, మల్టిపుల్ సెక్టర్స్లో వీళ్ళే ఉన్నారు. ఈ మధ్య మోర్ హ్యాపెనింగ్ అంటే మాత్రం అదానీ అండ్ అంబానీ. అవును, చాలా ఇండస్ట్రీస్లో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు.
అఫ్ కోర్స్ వాళ్ళు ఒక దాంట్లో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే రెండోది చాలా ఈజీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్కిల్స్ నాలెడ్జ్ అవన్నీ ఉంటాయి కాబట్టి. అంటే ప్రతి బిజినెస్లో ఏంటంటే దానికి ముందు అంటే ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటాం. అవును అవును సార్, అవును. వాళ్ళ దగ్గర హెల్ప్ మీరు తీసుకునే చెప్తుంటే బదులు కూడా నాకు అవే ఆ ఆలోచన చేసుకుంటారు. చాలా ఇదిగా వస్తుంది. ఓకే, ఆ, అంటే ట్రస్ట్ బిల్డ్ చేయడం అంత ఈజీ ఆ, కాదు కదా. ఆ, ఒకసారి బిల్డ్ చేస్తే ఈజీ అనమాట. అవును. తర్వాత బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. Hmm. అందుకని వాళ్ళు ఈ బిజినెస్ కి ముందు డెవలప్ చేసుకుంటూ పోతున్నారు, వెనక బిజినెస్ డెవలప్ చేసుకుపోతున్నారు. అట్లా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ అవుతున్నాయి. Yes. అదని వాళ్ళు చాలా గ్రూప్స్ ఉన్నా సరే అవి మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి లింక్స్ అన్ని, Hmm. అంటే ఒక డొమైన్లోనే డిఫరెంట్ సబ్ బ్రాంచెస్లో ఉన్నాయి. పోర్ట్స్ కావచ్చు, అదాని ఎంటర్ప్రైజ్ కావచ్చు, అదాని గ్యాస్ కావచ్చు, అదాని గ్రీన్ కావచ్చు. బట్ ఇవన్నీ రెలివెంట్ ఇండస్ట్రీస్ అనమాట. Yes. అట్లా ఉంది. అన్రెలివెంట్ ఇండస్ట్రీలో ఉందంటే ఒక ఆ, అంబానీ గ్రూప్ అనుకోవచ్చు. అటు ఫినాన్స్ ఉంది, అన్రెలివెంట్గా టెక్నాలజీ ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, టెక్స్టైల్స్ ఉంది, స్పెషాలిటీ కెమికల్స్ ఉన్నాయి. డిఫరెంట్ డొమైన్స్లో ఉన్నారు వాళ్ళు. బట్ అదాని వాళ్ళు మాత్రం లింక్తోనే మూవ్ అవుతున్నారు. అంటే ఇవైతే పెద్ద గ్రూప్స్ ఇండియాలో మొదటి నుంచి. కానీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. Right. డెఫినెట్లీ దీని మీద నేను కూడా కొంచెం R&D చేసి కొన్ని వీడియోస్ చేద్దాం అనిపించింది మీ వల్ల. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.